శ్రీలత నాగదుర్గ. ఈ అమ్మాయి నేను ఇట్లాగ పిలిచి ఇట్లా మా సినిమాలో హీరోయిన్ కింద చేద్దామంటే అందరూ ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఇన్ని సినిమాలు చేశాను, సుకుమార్ గారు ఉన్నారు, నేను అందరూ ఉన్నాం కదా, ఏముంది మామూలుగా మనం పిలిచిన వెంటనే హ్యాపీగా అసలు చాలా సంతోషంగా ఉంటారు అనుకున్నా. నాకు 15 రూల్స్ పెట్టింది ఈ అమ్మాయి. కానీ నాకు ఎంత ఆనందం అంటే ఫస్ట్ టైం నేను ఒక తెలుగు అమ్మాయితో డీల్ చేస్తుంటే ఒక తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది, ఒక తెలుగు అమ్మాయి ఒక సినిమా చేస్తుంటే ఎంత క్లారిటీగా ఉంటుంది, తను ఏం చేయగలను ఏం చేయలేను అనేది ఎంత క్లారిటీగా చెప్తుంది అనేది మాత్రం నాగదుర్గం చూసినప్పుడు అనిపించింది. అప్పుడు గుర్తొచ్చింది, ఓకే ఐఎమ్ డీలింగ్ విత్ ద తెలుగు అమ్మాయి అని. ఈ అమ్మాయి గురించి మేము అందరం మారాం, ఎందుకంటే అమ్మాయి ఈ సినిమాకి అంత ఇంపార్టెంట్. అండ్ 100% ఆ అమ్మాయి అయితే మాత్రం ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుంది. ఆల్రెడీ ఆ అమ్మాయి యూట్యూబ్లో పెద్ద స్టార్ అండ్ అక్కడ ఇరగొట్టేసింది మొత్తం, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఇరగొట్టబోతుంది. అండ్ ఈ అమ్మాయి గురించి అంటూ ఒక మ్యూజిక్ బిట్ అయితే కంపోజ్ చేయమను దర్శి గారు అందరం అనుకుని, ఆ మ్యూజిక్ బిట్కి మాత్రం స్క్రీన్లు చిరిగిపోయేటట్లు మాత్రం డెఫినెట్గా అవుట్పుట్ ఇస్తాం. మాకు పెద్ద సమస్య వచ్చింది ఏంటంటే డాన్స్ నెంబర్ లేవు నా కథలో. నేను కమర్షియల్ సినిమా తీస్తలేను, ఎమోషనల్ ప్యాక్ కదా, మరి ఎట్లా ఈ అమ్మాయిని పెట్టుకుని డాన్స్ పెట్టకపోతే రేపు ఏంటి పరిస్థితి అని చెప్పి ఒక చిన్న 40 seconds బిట్ అయితే డాన్స్ నెంబర్ వేస్తున్నాను. ఎరగాలి శ్రీ. థ్యాంక్ యూ సార్.